హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో నా స్టైల్లో పప్పు ఆనపకాయ, అదే సొరకాయ అని కూడా అంటారండి, పప్పు ఆనపకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పప్పు ఆనపకాయని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్ట్ని ఇంకా మనం మాటల్లో వర్ణించలేము. చూశారు కదా, ఈ పప్పు ఆనపకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఈ కందిపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని తర్వాత ఆనపకాయకి గింజలవి తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా చీరుకోవాలి. ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ పప్పులో వేసేసుకోవాలి. ఇలా తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. ఆనపకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఇలా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా పప్పుని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా అయిపోయిన తర్వాత విజిల్ తీసేసి మూత తీయాలి. ఇప్పుడు మనకి పప్పు అంతా కూడా ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాంబార్ పౌడర్ యాడ్ చేస్తానండి. ఎప్పుడు నేను పప్పు టమాటా కానీ పప్పు బీరకాయ ఇలా ఈ విధంగా పప్పు కాంబినేషన్లో చేసేటప్పుడు సాంబార్ పొడి వేస్తాను. నిజంగా చాలా టేస్ట్ వస్తుంది. ఇదే నా సీక్రెట్ అండి. ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇక్కడ నేను ఒక 6 వరకు తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఒకసారి వీటిని కలుపుకోవాలి. ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా చితక్కొట్టుకుని వేసుకుంటే మనకి పైకి అనేది పేలవండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎండుమిర్చి తీసుకున్నాను. మొత్తం అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇష్టమైన వాళ్ళు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ తాలింపులోనే ఒక 2 మినిట్స్ బాగా పప్పు అంతా వేయించుకోవాలి. అప్పుడు మనకి ఇంకా టేస్ట్ వస్తుంది. మనం నార్మల్గా పక్కన పెట్టేసుకుని తాలింపు వేసుకునే దానికన్నా పోపులోనే పప్పు ఇలా వేసుకుని ఒక 2 మినిట్స్ మొత్తం అంతా కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు సాల్ట్ చూడండి, మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మన డ్రీమ్ కిచెన్లో ఇంకా మంచి మంచి వెరైటీ రెసిపీస్ అనేవి రాబోతున్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. చూసారు కదా, ఈ పప్పు ఆనపకాయని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.